మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా ఏనుగులగడ్డ ఇంద్రానగర్లో నకిలీ వైద్యుడి క్లినిక్ పై DCA అధికారులు దాడి జరిపారు. బత్తుల రాజ్ కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 41 రకాల మందులు, అందులో 35 రకాల ఇన్స్టిట్యూషన్ సప్లై మందులు గుర్తింపులున్నాయి. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, IV ఫ్లూయిడ్స్, BP మందులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు 10,000 రూపాయలు ఉంటుంది. క్లినిక్లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని DCA హెచ్చరించింది. మందుల నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DCA వెల్లడించింది. లైసెన్స్ లేని వ్యక్తులు, క్వాక్లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు హైదరాబాద్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్ర రాళ్ల గుట్టలతో పాటు అతి పురాతన రాతి గుహలు, వాటి మధ్యన ఉన్న చెట్టు చేమను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, కాజాగూడ సరిహద్దుల్లో శుక్రవారం 198 ఎకరాల ప్రభుత్వ భూమిపై హైడ్రా కాపాడింది. ఇందులో 250 కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్ల గుట్టలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం HMDAకు కేటాయించిన 200 ఎకరాలు కూడా ఉన్నాయి. చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా సొసైటీ టు సేవ్ ర్యాక్స్ ప్రతినిధులు పోరాడుతున్నారు. హైకోర్టు కూడా వీరు ఆశ్రయించారు. ఈ మేరకు రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడాలని 2019లో మున్సిపల్ రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ చేయడం జాప్యం కావడంతో కబ్జాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది. ఇదే విషయాన్ని సొసైటీ టు సేవ్ ర్యాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ క్షేత్రస్థాయిలో గతంలోనే పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమి విలువ 30,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎండపల్లి మండలం రాజారాంపల్లి క్రాసింగ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై ఉన్న చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపాక మునిలతను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. కోంపల్లిలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దేవ్జీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మైత్రి వనం ఎదురుగా అగ్ని ప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని కవితకు బాధితులు వివరించారు. కవిత మాట్లాడుతూ మీర్పేటలో జరిగిన ప్రమాదం సడన్ గా జరిగింది కాదు, వెనుక వైపు ఉన్న మెస్ కారణంగా గతంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని 3 నెలలుగా అధికారులకు చెప్తూనే ఉన్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు
630-560-5061 మరియు 900414-233. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు జపాన్కు సాంకేతికత ఏఐ ఆధారిత టెక్నాలజీతో కూడిన ఫెర్టిలిటీ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయమని వ్యాపారవేత్త పింకిరెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని జీవీకే గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓవల్ ఫెర్టిలిటీ సెంటర్ను సంస్థ కో ఫౌండర్ వీణారెడ్డి, ఐవీఎఫ్ నిపుణులు డాక్టర్ బ్రియాన్ లెవిన్తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ కాన్సెప్ట్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించడమే తమ ప్రణాళిక అని వీణారెడ్డి తెలిపారు. The journey of Oval Fertility founders and rooted in a committed and improving fertility care through greater transparency, brand and the vision for the future. Good afternoon. It's really lovely to see you all here today. A little bit about how we came up with Oval. So, my mother-in-law Pinky and my father-in-law Sanjay, they came up with this idea of Oval in our family, and my second child was conceived through IVF. And this journey, it was, I think, like I said, it was a deeply personal journey. Lack of quality, a lack of empathy, transparency, poor ethics, and girls getting married late because of careers, for whatever reasons, all the modern lifestyles. So I think fertility is really a need at present. The journey to parenthood can be emotional and challenging for many individuals and couples. That is why fertility care must be beyond clinical excellence. It must be rooted in empathy, trust, transparency and patient-centric care. These are the values on which Oval Fertility has been built. What gives us confidence is the strength of the team, the expertise of the doctors and the commitment to delivering the highest standards of care while leveraging advanced technology to improve outcomes. So I must tell you, I would love to invite each one of you all to come, and you will be seeing our sanctuary. We will call it our sanctuary now when we release it. But later, we would love to invite each one of you all to come to Oval and see it yourself. That it doesn't feel like a clinic; it feels more like home, which is very important. Our vision is simple: to create a place where science and sensitivity work hand in hand, and where every patient feels supported throughout their journey. We do not call them a patient, we call them our guest. We make them feel at home. We don't want them to feel intimidated. That is our core agenda of our Oval family. Thank you all for being here today. I'm not going to take too much of your time because I think we have enough people to talk, and we'll release మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.
ఘట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ ఘట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 ఆర్ 9392736936. Audio Jungle.